వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుర్రాల గుండ్రాజుపల్లెలో సర్పంచ్ అభ్యర్థులు ప్రజల ముందుకు ప్రచారంలో పాల్గొంటున్నారు. బూస చిన్న నర్సయ్య గ్రామ అభివృద్ధి కోసం హామీలు ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కొంతమేరకు జరుగుతున్నప్పటికీ ఆయన వాటర్ ప్లాంట్, సీసీ రోడ్ల, డ్రైనేజీ మౌలిక సదుపాయాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ సేవలో నిత్యం పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పారు. రాజపల్లె బూస నర్సయ్య కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. నేను విలేజ్ కొరకు నేను ఇంకా నా సమస్యలు ఉన్నా, బావి ఉన్నా, డ్యామేజ్ ఉన్నా అన్ని సమస్యలు తీరుతా. మాధవరెడ్డి గారి సహకారంతో నేను సీసీ వరకు ఊళ్ళో పైప్ లైన్ వేసిన, వాటర్ ప్లాంట్ పెట్టిన, గురియాల నుంచి రోడ్డు పంపించిన. సర్పంచ్ లేకముందుకే ఇన్ని చేసిన, బ్రిడ్జీలు కట్టించిన. ఈసారి అందరూ కూడి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి మా వార్డు మెంబర్లను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకటి బావి ఉంది, డ్రైనేజ్ ఉంది, ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నాయి, గల్లికి అన్నీ. వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది, అది నేను వేయించిన, మళ్ళీ వేపిస్తాను. ప్రతి సమస్యలు ఏది ఉన్నా గడపకు పోయి తెలుసుకొని వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళకు ముందుండి పనిచేసి ఊరును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి గుర్తుకు ఓటేయండి. నా వార్డు మెంబర్లకు అందరికీ ఓటు. బుచ్చయ్య, నేను 6వ వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి, అట్నే బూస చిన్న నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు. మా విలేజ్లో గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు కానీ ఇండ్లు కానీ ఇచ్చిళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి కానీ ఒక ఇల్లు రాలే, ఏ రోడ్డు చేయలే, ఏ పనులు చేయలే. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి 2 సంవత్సరాల్లో కొన్ని కన్నకన్నంగా చేసుకుంటూ ఇప్పుడు మా అవకాశం మాకు ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు సర్పంచ్గా చిన్న నర్సయ్యను, వార్డు మెంబర్గా నన్ను గుర్తించి ఊరి ప్రజల మేలు కోరి మీరు బాగు చేయాలని, మమ్మల్ని ముందుండి నడిపించాలని ముందుకు వెళ్ళినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరి ప్రజల కోసం ఒక మంచినీటి బావి తవ్వించి పైప్ లైన్ వేపిస్తాం. మాకు వీధి కొన్ని సీసీ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, వాటి సీసీ రోడ్లు వేపిస్తాం. మాకు ఊళ్ళో కూడా కరెంటు కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తూ వీలున్నంత వరకు అన్ని ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుంటూ ప్రజలతో మేమేకమై వాళ్ళతో కలిసి ఉంటామని. సర్పంచ్ అయినప్పుడు గ్రామానికి బోరు వేయించిన, ఆ బోరు ఉన్నది ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టించిన, గ్రామ పంచాయతీ 2 మోర్లు కట్టించిన. మాధవరెడ్డి అప్పుడు గ్రామ అభివృద్ధి చేసిన నేను. అప్పటికాంచి ఇప్పటిదాకా ఎవడేం పని చేయలే ఇక్కడ. 50 ఏళ్ళ బట్టి తరతరాల మా తాతల కంచెలి మేము ఇళ్ళకెళ్ళి అవతల బయటికి పోలే. ఎక్కువ మా చిన్న నర్సయ్య గారు పని చేయగలుగుతాడు, అంత సహకరిస్తే